శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ మన వీడియోను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చ్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా, అంటే 9th to 15th మార్చ్ 2025లో ఈ వారం రోజులు గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది, 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలండి. నాకు పంపించండి, వాట్సాప్లో పంపించండి, అయితే ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పెళ్లి ముహూర్తాలు కానీ, అనేక రకాలమైన మంచి ముహూర్తాలు కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరపున నేను చేస్తూ ఉంటాను. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చేయించుకోవాలనుకుంటే మన ఆది ఆస్ట్రాలజీని నన్ను సంప్రదించడం సరిపోతుంది. ఈ కింద స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్ ఫోన్ చేయండి. సరే, ఇప్పుడు మనం మార్చి 9th నుంచి 15th వరకు ధనుర్రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ఆదాయం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సినటువంటి ధనము సకాలంలో మీ చేతికి అందుతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య మీకు ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ధనం విషయంలోనూ, అలాగే ఆరోగ్య విషయంలోనూ, అన్నం విషయంలోనూ, ఫుడ్ విషయంలోనూ ఏమాత్రము లోటు ఉండదు. అద్భుతంగా ఎక్కడికి వెళ్ళినా మీకు పిలిచి మరీ అన్నం పెడతారు అనడంలో సందేహం లేదు. అంతేకాకుండా 9th హౌస్ లార్డ్, 3rd హౌస్ లార్డ్ రవిశనులు 3వ భావంలో ఉండడం గొప్ప అదృష్టం అండి. ధైర్యం, ప్రతి పనులను ముందంజలో ఉండడము, భరోసా ఇవ్వడము, కార్యదీక్ష, పట్టుదల, మీకు అసలే పట్టుదల ఎక్కువ. ఓ పని పట్టువారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా మీరు నిమగ్నమైపోయి పని సాధించి తీరుతారు. అలాగే మీ తోబుట్టువుల విషయంలో మీరు వెనకాడరు, వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తూనే ఉంటారు, ఫైనాన్షియల్గా కూడా అన్ని రకాలుగా. అలాగే 3వ భావంలో రవిశనులు ధైర్యం ఇవ్వడము, భరోసా, మీ మీ ఫ్రెండ్స్కి కానీ, మీ తమ్ముళ్ళకి కానీ, మీ చెల్లెళ్ళకి కానీ భరోసా ఇవ్వడము, అలాగే మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే మారిపోవడము, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడము, మీరు చక్కగా వాహన యోగం కలగడానికి అవకాశం ఉంది. బుధ శుక్రులు 4th భావంలో ఉన్నారు, మంచివాళ్ళు కాదు కదా. అలాగే రాహుతో కలిసి ఉన్నాడు. అంటే ఏంటంటే కొద్దిగా కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉంటుందండి. అంటే విద్యలో కొద్దిగా వెనకబడిపోవడము, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి అంత అద్భుతంగా రాణించలేకపోవడము, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోలేకపోవడం జరుగుతుంది. ఏదైనా 6వ భావంలో గురుడు మంచివాడే, అంటే కేంద్రాధిపత్యం వచ్చిన పాపి అయినప్పటికీ కూడా గురుడు సహజంగా చూస్తే గురుడు 6వ భావంలో మంచివాడు కాదు, అనారోగ్య సమస్యలకు సృష్టిస్తూ ఉంటాడు. కానీ మేనమామలుగా బాగుండడము, అలాగే మీరు కాంపిటీషన్ సక్సెస్లో ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత అవ్వడము, మీ ఇంట్లో శుభకార్యాలు జరగడం జరుగుతుంది. కుజచంద్రులు ఉన్నారండి, 7వ స్థానంలో కుజచంద్రులు 9-10 రోజుల్లో ఉన్నారు. చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు చేసే వాళ్ళకి 10, 11, 9, 10, 11, 9, 9th and 10th డేట్స్ వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం. వాళ్ళ భూములు బాగా అమ్ముడుపోతూ ఉంటాయి. అలాగే వివాద వేడుకలు మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఉంది. తలవంతలంపుగా వచ్చే ధనయోగం 11వ తారీఖు 12వ తారీఖు మీకు ఉంది. అలాగే శని భాగ్యస్థానం చూస్తున్నాడు కాబట్టి, రవితో కలుస్తున్నాడు కాబట్టి, నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా చూసుకోండి. మీ పేరెంట్స్ యొక్క ఆరోగ్యము చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని నేను చెప్పట్లా, రవిశని చెప్తున్నారు. సో కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, నేను పలుకుతున్నాను అంతే. ఎందుకంటే 9th భాగ్యస్థానాన్ని శని చూడడము, భాగ్యాధిపతి రవి కూడా శనితో ఉండిపోయాడు కదా, అందుకని మీరు ఇంపార్టెంట్ అది. అంతేకాకుండా ఈ ఇంపార్టెంటే కదండి, మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా కొద్దిగా డల్ అవడానికి అవకాశం ఉంది. కోల్లో కానీ, సిమెంట్ పరిశ్రమ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, మీరు మీ జాతకాల వాళ్ళకి మాత్రమే అంత అద్భుతంగా కలిసి రాదు. కానీ తీర్థయాత్రలు మాత్రం బాగా చేసేస్తూ ఉంటారు, గురువుగారిని సందర్శిస్తూ ఉంటారు. ఏదేమైనానండి, మీ దశమస్థానంలో కేతువుతో కలిసిన చంద్రుడికి గురు దృష్టి, కుజ దృష్టి, అలాగే బుధ దృష్టి, శుక్ర దృష్టి, రాహు దృష్టి, అంటే ఎంతమంది దృష్టి అంటారు కదా, అంతమంది దృష్టిలు అంటే చూపులు దశమస్థానానికి ఉండడం వల్ల గొప్ప అదృష్టవంతులండి మీరు.
ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు భద్రతగా ఉంటాయి, ప్రమోషన్స్ వస్తాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భద్రత ఏర్పడుతుంది, ఎందుకంటే కుజ దృష్టి ఉంది కాబట్టి. అలాగే కేతు కూడా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, కొత్త కొత్త ఉద్యోగాలు చేరే వాళ్ళకి కూడా మంచి కాలమనే చెప్పచ్చు. ఏదేమైనా మీ ధనుర్రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చాలా బాగుంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారే. అది కూడా లలితాదేవి అమ్మవారు, అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించడం వలన సర్వదా రక్షగా మీకు అమ్మవార్లు మీకు ఉంటారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.